వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అతి సర్వత్రా వర్జయేత్. మహిళా రిజర్వేషన్లు మంచిదే, కానీ అంతకన్నా ముఖ్యమైన యూసీసీ మత మార్పిడిల నిరోధం మరియు అవినీతి నిర్మూలన వంటి అంశాలపై ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక ఆవిడ హకీం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: హకీం సాబ్, నేను శనివారం పాలకూర వండి నా భర్తకు తాలింపు వేసి ఇచ్చాను. ఆయన వాహ్వాహ్, భలే ఉంది, అదిరిపోయింది పాలకూర అన్నారు. ఆ తర్వాత ఆదివారం కూడా అదే పాలకూరను తాలింపు వేసి ఇస్తే ఆయన మళ్ళీ వాహ్వాహ్, భలే ఉంది, అదిరిపోయింది అన్నారు. ఇక అలా అన్నారు కదా అని సోమవారం కూడా అలాగే జరిగింది. ఆయన మెచ్చుకుంటూ వెళ్ళారు. అలా ఉండగా మంగళవారం కూడా నేను అదే పాలకూరను అదే విధంగా తాలింపు వేసి ఇస్తే ఆయన ఆ పాలకూరను చూడగానే గిన్నెను తీసి గోడకేసి కొట్టారు. హకీం సాబ్, అకస్మాత్తుగా నా భర్తకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తారు కదా. భార్యకు ఎలాంటి పరిష్కారం చెప్పాలో హకీం సాబ్కి అర్థం కాలేదు. ఇక ఆయన చెప్పడానికి ఏముందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. మోదీ గారు 8:30 గంటలకు పాలకూర కూరను ఇక మేము తినలేకపోతున్నాం. మొదట మీరు స్వచ్ఛ భారత్ అనే కూరను తినిపించారు, జనం చాలా బాగుందన్నారు. ఆ తర్వాత నోట్ల రద్దు, సూపర్ 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 అంటూ అందరూ చాలా గట్టిగా పొగిడారు. ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో మీరు ఆత్మనిర్భర్ భారత్, కోవిడ్ లాక్డౌన్ వంటి వన్ నేషన్ వన్ రేషన్ ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మళ్ళీ అందరూ కూడా దాన్ని పొగుడుతూ ఉన్నారు, ఆనందిస్తున్నారు. మిమ్మల్ని చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీకు. కానీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ లాంటి బిల్లులు ప్రతిపక్షాలకు మింగులు పట్టడం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఆడవాళ్లకు గనక ప్రాధాన్యత లభిస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల కంటే కూడా మోదీ గారు మీరు ఒక అంశం మీద గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు పోరాడితే విజయం సాధిస్తామని హిందువులకు నమ్మకం ఉంది కాబట్టి. అది మత మార్పిడులను అడ్డుకోవడం, అవినీతిని అంతం చేయడం, యూనిఫామ్ సివిల్ కోడ్ మొదలు ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అందేదాకా చేయడం. అంటే చట్టాలు తీసుకురావడం కాదు, దాన్ని అమల్లో కూడా తీసుకురావడం. అలా చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు అందరం యూసీసీ కోసం ఎదురు చూస్తున్నాం, అవినీతి రహిత సమాజం కోసం ఎదురు చూస్తున్నాం, హిందూగా బ్రతకడానికి భయపడుతున్నాం. హిందూగా బ్రతికే విధంగా మాకు అవకాశాన్ని ఇవ్వండి. ఈ అక్రమ మత మార్పిళ్ల మీద ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోండి. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతి రాష్ట్రంలో అమలు చేయాలని గట్టి చట్టాన్ని తీసుకురండి. ఈరోజు మేము కోరుకుంటుంది అది చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.